అనామిక పిల్లల గదిలోకి రావటంతో నలుగురు పిల్లలు కూడా అనామికతో మాట్లాడుతూ ఉంటారు. నిన్ను చూస్తే అచ్చమ్మ అమ్మలాగే అనిపిస్తున్నావు, నీ నవ్వు అచ్చమ్మ అమ్మలాగే ఉంది తెలుసా అని అమ్ము అంటే, అవును మీ కళ్ళు కూడా అచ్చమ్మ అమ్మ కళ్ళలాగే ఉన్నాయి అని ఆకాష్ చెప్తాడు. అవునా, నేను మీ అమ్మలాగా ఉన్నానా, ఒకసారి మీ అమ్మ ఫోటోని నాకు చూపిస్తారా అని అనామిక అడగటంతో, తప్పకుండా రా చూపిస్తాము అని పిల్లలు అనామికని మరో ఆరు ఫోటో దగ్గరికి తీసుకువెళ్తారు. ఇక ఆరు ఫోటోని చూడగానే అనామిక ఒక్కసారిగా తదేకంగా ఆ ఫోటో వైపు తనను చూసుకుంటూ ఉంటుంది. మనోహరి పరిగెత్తుకుంటూ వచ్చి ఇదంతా చూస్తూ చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. దాని వస్తువులని అది ముట్టుకుంటే కొంచెం కొంచెంగా పాత జ్ఞాపకాలు, గతం జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వస్తాయని ఆ స్వామీజీ చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఆ ఫోటో దగ్గర ఉన్న అస్థికల్ని, అంటే తన అస్థికల్ని అదే ముట్టుకుంటే మొత్తం జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేస్తాయేమో. ఇప్పుడు అది ఆ అస్థికల్ని ముట్టుకోకూడదు. అయ్యో ఏం చేయాలి అని మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అనామిక ఆరు ఫోటో వైపు కాసేపు చూసి తర్వాత అక్కడ ఉన్న అస్థికల్ని పట్టుకోవటానికి రెండు చేతుల్ని కూడా పెడుతూ ఉంటుంది. మరి ఈ లోపలే మనోహరి వచ్చి అడ్డుకుంటుందా లేకుంటే అనామిక అస్థికల్ని ముట్టుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.